ఆరాధ్య 4వ భాగం. ఆరాధ్యకి అబ్బాయిలు నమ్మాలంటేనే భయంగా ఉంది. రాకేష్ విషయం వాత్సల్యతో చెప్పాలా వద్దా అని సందేహిస్తుంది. నీకిప్పుడు జాబ్ కావాలి. ఇక నీకు సపోర్ట్ చెయ్యాలన్నా, నీతో పాటు తిరగాలన్నా నీ పేరెంట్స్ వల్ల అయ్యే పని కాదు. నీ పేరెంట్సే కాదు, ఎవరో తప్ప అందరి పేరెంట్స్ అలాగే ఉంటారు. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా అంతే. మనం మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడతారు. అది కూడా వాళ్ళకి తెలిసింది మాత్రమే. తెలియంది తెలుసుకుని మాట్లాడేంత టైం కూడా వాళ్ళకి ఉండదు. అదే ఫ్రెండ్ అనుకో, లీవ్ పెట్టుకుని మరీ మన వెంట వస్తాడు. మన గురించి ఆలోచిస్తాడు. సిటీకి కొత్త కాబట్టి మనం మిస్ అవుతామని మనల్ని ఒంటరిగా వెళ్ళనివ్వడు. మన కోసం ఏమైనా చేస్తాడా అంటూ బాయ్ ఫ్రెండ్స్ వల్ల ఎంత ఉపయోగమో చెప్పింది వాత్సల్య. పెదవి వీచింది ఆరాధ్య. ఈ వాత్సల్యకి అబ్బాయిల గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. రాకేష్ గురించి చెప్పాలి. అబ్బాయిలు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటుంది. లేకుంటే ఫ్యూచర్లో ఆమె కూడా తనలాగే మోసపోవచ్చు అని మనసులో అనుకుంటూ రాకేష్ తనకెలా హ్యాండ్ ఇచ్చాడో చెప్పబోయింది. వెంటనే వాత్సల్య, అంతేకాదు ఆరాధ్య, ఒక్కోసారి మనం జాబ్ కోసం తిరిగి విసిగిపోయి ఇక నాకు జాబ్ వస్తుందో రాదనని డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేది కానీ, మనం దేన్ని మిస్ కాకుండా చూసేది కానీ, మనకు జాబ్ వచ్చేంత వరకు టచ్లో ఉండేది కానీ మనల్ని ఫ్రెండ్లా భావించిన వ్యక్తే. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, సిటీలోకి వెళ్ళి పీజీలు చేసిన అమ్మాయిలు కూడా కొందరు ఇంటికెళ్ళగానే 9th క్లాస్ అమ్మాయిలా మారిపోతుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ ఇంటి వాతావరణం అలాంటిది. అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ అన్నయ్యల దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్ళిపోతుంది. వాళ్ళేమో వంట పని ఇంటి పని చేసుకుంటూ ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మరే ఇతర ప్రాంతాల్లోని ఉండే వాళ్ళ బాయ్ ఫ్రెండ్సే. బాయ్ ఫ్రెండ్స్ వల్ల నాకు తెలిసి ఎలాంటి ప్రమాదం ఉండదు. అయినా ఏ ప్రమాదమైనా మనల్ని బట్టే ఉంటుంది ఆరాధ్య. సరే, నేనిప్పుడు నీకు కొన్ని మెయిల్ ఐడీలు చెప్తాను. వాటికి వెంటనే నీ రెజ్యూమ్ను ఫార్వర్డ్ చెయ్యి అంటూ కొన్ని మెయిల్ ఐడీలు చెప్పింది. ఆరాధ్య వాటిని నోట్ చేసుకుంది. 1 నిమిషం వాత్సల్య అంటూ ఆరాధ్య శార్వాణి దగ్గరికి వెళ్ళి, ఆంటీ, నేను ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వస్తాను. వాత్సల్య నాకు కొన్ని మెయిల్ ఐడీలు చెప్పింది. వాటికి నా రెజ్యూమ్ను ఫార్వర్డ్ చేసి వస్తాను అంటూ వాత్సల్యతో ఫోన్లో మాట్లాడుతూనే బయటకెళ్ళింది ఆరాధ్య. మొబైల్ని చెవి దగ్గర అలాగే పట్టుకుని మాట్లాడుతూ వాత్సల్య రోడ్డును ఎక్కడ క్రాస్ చేయమన్నదో అక్కడ చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్ సెంటర్ అక్కడికి ఎంత దూరంలో ఉందో తెలుసుకుని బాయ్ వాత్సల్య అంటూ కాల్ కట్ చేసింది. ఇంటర్నెట్ సెంటర్లో 1 గంట గడిపి ఇంటికెళ్ళింది ఆరాధ్య. తెల్లవారింది. టైం 9 కావస్తుంది. 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్న గది అది. ఆ గదిలో కాశిరెడ్డి, హేమంత్ ఉంటుంటారు. ఈ మధ్యన కొత్తగా ఇంకో ఫ్రెండ్ వచ్చి వాళ్లతో చేరాడు. ఇది మాత్రం నిజం కాశిరెడ్డి. వీడి రోజు ఆఫీస్కెళ్ళడు. రాత్రంతా కలవరిస్తూనే ఉన్నాడు. ఎందుకో ఏమో మొన్నటి నుండి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఆఫీసులో ఏం జరిగిందో ఏమో నీకేమైనా చెప్పాడా? ముసుగు తన్ని పడుకుని ఉన్న ఫ్రెండ్ వైపు చూస్తూ కాశిరెడ్డిని అడిగాడు హేమంత్. నాకేం చెప్పలేదన్నట్లు భుజాలను కదిలించి తన పనిలో తనున్నాడు కాశిరెడ్డి. కాశిరెడ్డి, ఎంతైనా వాడు మన ఫ్రెండ్రా. వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకొచ్చినట్లు కాదా? వాడికి ప్రాబ్లమా? రాత్రి పీకల దాకా మెక్కాడు. మనమిద్దరం నిద్రలేచి వంట చేసి ఆఫీస్కి రెడీ అవుతున్నా ప్రాణాయామం చేస్తున్న వాళ్ళ సైలెంట్గా దుప్పట్లోంచే శ్వాస పీల్చి వదులుతున్నాడు. అంత ప్రశాంతంగా వాడుంటే వాడికి ప్రాబ్లమా? నాకెందుకో అలాగే అనిపిస్తుందిరా. నేను మాత్రం ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్ అంటూ సడన్గా బ్యాక్ ప్యాక్ని తగిలించుకున్నాడు హేమంత్. అందులో లంచ్ బాక్స్ మాత్రమే ఉంది. నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళనా? వీడికి కాపలా ఉంటానా? నాకు బాయ్ చెప్తున్నావు? అసలు వీడెందుకు ఇంత లేజీగా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. ఆఫీస్ నుండి వచ్చాక ఉతికేయాలి, పద వెళ్దాం అంటూ కాశిరెడ్డి కూడా బ్యాక్ ప్యాక్ని తగిలించుకుని హేమంత్తో కదిలాడు. వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మంచి స్నేహితులు. వాళ్ళు బీటెక్ చదివింది కూడా ఒకే కాలేజ్లో. బ్రాంచ్ కూడా ఒకటే. కాలేజ్ని ఎంపిక చేసుకునేటప్పుడు కానీ బ్రాంచ్ సెలక్షన్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనుభవజ్ఞుల్ని కలిశారు. వాళ్ళు కాశిరెడ్డిని హేమంత్ని చూడగానే ఇంజనీరింగ్లో మీరు ఏ బ్రాంచ్ ఎంచుకున్నా సరే హార్డ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ అవసరం. సబ్జెక్ట్ స్కిల్స్తో పాటు చొరవ ఉన్నవారికే కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే మీరు చేరబోయే కాలేజ్లో కూడా అధునాతనమైన క్లాస్ రూమ్లు, పరిశోధనల కోసం ఉన్నత ప్రమాణాలున్న ల్యాబ్స్, అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీలు, కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే లాంగ్వేజ్ ల్యాబ్స్, ఇంటర్నెట్, సెమినార్ రూమ్స్, ప్లేగ్రౌండ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోండి. ముఖ్యంగా కాలేజీ కొత్తగా ఏర్పాటు చేసింది కాకుండా కనీసం 2 పాస్అవుట్ బ్యాచ్లు ఉంటేనే టాప్ ఎంఎన్సీ కంపెనీలు ప్లేస్మెంట్ నిర్వహణ ఉంటుంది. మీరు తీసుకునే బ్రాంచ్ను కూడా ఫ్యాకల్టీ, జాబ్ మార్కెట్ ట్రెండ్స్, ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోండి అన్నారు. ఆసక్తిగా విన్నారు కాశిరెడ్డి, హేమంత్. అంతేకాదు, ఇంజనీరింగ్ అంటేనే ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇంటర్నెట్లో నిపుణులైన ప్రొఫెసర్ల పాఠాలను ఫాలో అవ్వండి. మీరు తీసుకున్న బ్రాంచ్లో మీకు లోతైన అవగాహన ఉంటేనే సబ్జెక్టుపై మీకు సరైన పట్టు వస్తుంది. ప్రస్తుత జాబ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న జాబ్ ఓరియంటెడ్ అప్లికేషన్స్,
స్కిల్స్కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి తోడుగా కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవాలి. స్కిల్స్లో మెరిస్తేనే ఇంజనీరింగ్కు సార్థకత. మార్కెట్లో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ స్కిల్స్తో పాటు చొరవ ఉన్న వారికే కార్పొరేట్ కంపెనీలు స్వాగతం పలుకుతాయి. అది గుర్తుంచుకుని చదవండి అన్నారు. ఆ అనుభవజ్ఞులు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా విన్నారు. బీటెక్ చదివిన ఆ 4 సంవత్సరాలు వాళ్ళ సలహాలను సూచనలు చక్కగా పాటించారు. ఇంకో ఆలోచన లేకుండా తపంతో చదివారు. సాధించాలనే పట్టుదల, సొంతంగా ఏదో ఒకటి చెయ్యాలనే బలమైన సానుకూల దృక్పథంతో సాగారు. అదంతా గుర్తొచ్చి ఆలోచిస్తూ నడుస్తున్నాడు కాశీరెడ్డి. అతను చూడటానికి బ్లాక్ రంగులో 6 అడుగుల ఎత్తు, బలమైన భుజాలతో, మడత నలగని డ్రెస్తో ఏదో ఒక సంస్థను నడుపుతున్న వ్యక్తిలా కనిపిస్తాడు. హేమంత్ తేనెలో తెలుపు కలిపితే వచ్చే గమ్మత్తైన రంగులో చూడగానే సెల్యూట్ చేయాలనిపించేలా ఉంటాడు. ఎత్తులో, బలంలో, హుందాతనంలో కాశీరెడ్డికి ఏమాత్రం తీసిపోడు. ఇద్దరిని ఓ చోట కలిపి చూస్తే హేమంత్ బాగున్నాడు కదా అనిపిస్తుంది ఎవరికైనా. ఇంకా ఎంతసేపురా? ఎంత నడిచినా బస్టాప్ రాదే? నీ బైక్ రిపేరే ఎప్పుడొస్తుంది? అడిగాడు హేమంత్. వాళ్ళుండే అపార్ట్మెంట్కి 10 నిమిషాలు నడిస్తే వచ్చేంత దూరంలోనే ఉంటుంది మాదాపూర్ పెట్రోల్ పంప్ బస్టాప్. ప్రతిరోజు వాళ్ళ ఆఫీస్కి బస్సులో వెళ్లరు, బైక్ మీదనే వెళ్తారు. కాశీరెడ్డి బ్యాక్ ప్యాక్ని సవరించుకుంటూ, ఇంతకు ముందేగా బైక్ని రిపేర్ షాప్లో ఇచ్చి వచ్చాం. ఇప్పుడు మనం ఇంటి నుండి స్టార్ట్ అయ్యి 5 నిమిషాలే అయ్యింది. ఇంకా 5 నిమిషాలు నడవాలి. అప్పుడే బోర్ అంటే ఎలా? ఏదో ఒకటి ఆలోచిస్తూ నడవరా, టైం తెలియకుండా గడిచిపోతుంది. ఐడియా ఇచ్చాడు కాశీరెడ్డి. రిపేర్కి ఇచ్చిన బైక్ కాశీరెడ్డిది. ఆలోచించడమా? నాకు అసలు ఆలోచనలే రావు. దేని గురించి ఆలోచించాలి? నీకు దేని మీద ఆసక్తి ఉంటే దాని గురించి. నాకు అలాంటి ఆసక్తులేం లేవు. కనీసం ఆఫీస్ నుండి మనం రిటర్న్ అయ్యే టైం వరకు అయినా బైక్ వస్తుందా? ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చెయ్యి. బస్ జర్నీ బోర్ అన్నాడు హేమంత్. ఆఫీస్కి వెళ్ళాక చేస్తాను. అదిగో మనం ఎక్కబోయే H10 బస్ వచ్చింది అంటూ అతను బస్ వైపు చూస్తుండగానే వేగంగా వెళ్ళి బస్ ఎక్కాడు హేమంత్. హేమంత్ ఎక్కిన వెంటనే 2 అమ్మాయిలు ఎక్కారు. ఆ తర్వాత కాశీరెడ్డి ఎక్కాడు. ఎవరికీ సీట్లు లేవు. అందరూ నిలబడే ఉన్నారు. ఆఫీసుకి వెళ్ళే టైం కావడం వల్ల బస్సులో ఫుల్ క్రౌడీగా ఉంది. ఒకరినొకరు నెట్టుకోకపోయినా బస్ కదులుతుంటే నెట్టుకుంటున్నట్లే ఉంది. హేమంత్ వెనకాల ఎవరో అమ్మాయి నిలబడి ఉన్నట్లు అతనికి అర్థమవుతుంది. కాశీరెడ్డి ఎక్కడున్నాడో తిరిగి చూద్దామనుకునే లోపలే హేమంత్ వెనకాల ఉన్న ఆ అమ్మాయి కంగారు పడిపోతూ అతన్ని తగలకుండా నిలబడాలని ప్రయత్నిస్తూ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో టప్పున కింద పడింది. వెంటనే తిరిగి చూశాడు హేమంత్. కింద పడిన ఆ అమ్మాయికి వెనకాల నిలబడి మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బిత్తరపోయి చూస్తుండే గాని కింద పడిపోయిన అమ్మాయిని లేపడం లేదు. బస్సు కదులుతుండటంతో కింద పడిన అమ్మాయి వెంటనే లేవలేకపోతుంది. లేచి నిలబడాలని గ్రిప్ కోసం చూస్తుంది. అప్పటికే బస్సులో అయ్యో పాపం లేపండి లేపండి అంటున్నారెవరో. హేమంత్ కొద్దిగా వంగి ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని లేపి నిలబెట్టాడు. ఈసారి మళ్ళీ పడతానేమోనని గట్టిగా రాడ్ పట్టుకుని నిలబడింది ఆ అమ్మాయి. అతను వెంటనే ఈ అమ్మాయికి కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా అన్నట్లు కాళ్ళ వైపు చూశాడు. లైట్ బ్లూ కలర్ చుడీదార్లో ఉన్న ఆ అమ్మాయి కాళ్ళు బాగానే ఉన్నాయి. ఓకే అనుకుని ఎప్పట్లాగే అటు తిరిగి నిలబడ్డాడు. అయినా హేమంత్ ఆ అమ్మాయికి తగులుతున్నాడు. మామూలుగా కాదు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు బస్సు బలంగా కదిలినప్పుడు ఆ అమ్మాయి ముందు భాగం అతని వీపుకి గుచ్చుకుంటుంది. అది నచ్చగా ఊపిరి ఆగిపోయేలా చూస్తుంది. ఒకే ఒక్క ఐడియా దేన్నో మార్చినట్లు ఆ అమ్మాయికి వెంటనే తామిద్దరి మధ్యన ఫైల్ అడ్డుగా పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలాగే పెట్టుకుంది. అంతవరకు వీపుకి మెత్తగా తగిలి ఇప్పుడు గట్టిగా తగలడంతో అతను పూర్తిగా ఆమె వైపు తిరిగాడు. ఏమిటన్నట్లు చూశాడు. ఇద్దరి మధ్యలో ఫైల్ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఉన్నట్టుండి ఎవరో నెట్టడంతో అతను ఇంకా ఆ అమ్మాయికి దగ్గరయ్యాడు. ఇప్పుడు అతని శ్వాస ఆ అమ్మాయి ముఖం మీద పడుతుంది. ఒక క్షణం ఊపిరానట్లు చూసి ఫైల్ నోటితో పట్టుకుని చేతులు పైకెత్తింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆరాధ్య. ఆరాధ్య ఎందుకలా చేతులు పైకెత్తిందో ఆ భంగిమ అర్థం కాక, ఆ ఫైల్ ఇవ్వండి, నేను పట్టుకుంటాను, దిగేటప్పుడు తీసుకుందు గాని అన్నాడు. ఆమె నోరు తెరిచి మాట్లాడితే ఫైల్ కింద పడిపోతుందని ఒక చెయ్యి కిందకు దింపి ఫైల్ పట్టుకుని కదలకుండా అలాగే నిలబడి అంటూ సైగ చేసింది. ఆమె చేస్తున్న సైగ అతనికి అర్థమవుతుంది. అదేంటంటే ఎప్పట్లాగే అటు తిరిగి నిలబడమని. అతనికి అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి మోగదని. తేరిపార చూశాడు. ముఖంలోకే చూశాడు. మళ్ళీ మళ్ళీ చూశాడు. గుచ్చిగుచ్చి చూశాడు. అతను ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక కోపంతో ఉరిమి చూసింది ఆరాధ్య. అతను మరింత అబ్బురపడ్డాడు. మోగదానికి కూడా కోపం వస్తుందా అని. మోగదైనా చాలా బాగుంది కదా అనుకున్నాడు. ఎంత బాగుంది అంటే చూసిన క్షణమే స్తంభించిపోయి ప్రపంచాన్ని మర్చిపోయేంత బాగుంది. అయినా ఈ మోగదానితో తనకేం పని? వెంటనే అటు తిరిగి నిలబడ్డాడు. బస్ ఇమేజ్ హాస్పిటల్ బస్టాప్ దగ్గర ఆగి మళ్ళీ కదిలింది.